ఆనాడు ఏదైతే కర్ణుణ్ణి నీ కులం ఏది అని అడిగి ద్రోణాచార్యుడు అవమానపరిచి పంపిస్తా ఉంటే అదే సభలో ఉన్నటువంటి దుర్యోధనుడు లేచి ఆగాగు ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిల్వ అర్హత లేదందువా ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు ఇది కుల పరీక్ష అందువా నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది అట్టి దుభిక్షాకరమైన నీ సంభవం పెట్టిది మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏళ అశ్వత్పితామహుడు కులుగ్రవుద్రుడు శాంతనవుడు శివసముద్ర గంగానేదో గంగా కడుపులో చిరించలేదా ఈయనదే కులము నాతో చెప్పిద్దువేమయ్యా మా వంశనుకు మూల పురుషుడు దేవుడు వరిష్ఠుడు కాదా ఆయన పంచమ జాతి అందు శక్తిని ఆ శక్తి పరాచరిని మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండైన మా తల్లితో అంబాలికతో మా తాతను మా పినతల్లి అంబాలికతో మా పాండురాజును కనలేదా సందర్భావసరంలో బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైంది కాగా నేడు కులము అను వ్యర్థ వాదములెందులకు నాయన సుయోధన తాత ఏరులా పారులా బ్రహ్మరుచుల జననములు మనము విచారించదగినవి కాదు నువ్వు అన్నట్టు ముమ్మాటికి ఇది క్షాత్ర పరీక్షే క్షాత్రం ఉన్న వాళ్ళెల్లరూ క్షత్రియులే వారిలో రాజ్యం ఉన్న వాళ్ళే రాజులు అట్టి రాజులే ఈ కురురాజ పరీక్షకు అర్హులని తెలుపగా ఓహో రాజరికమానతను నిర్ణయించున్నది అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరాజమై అంగరాజ్యానికి ఇప్పుడే మూర్ఛా విచిత్తుని కావించదా సోదరా దుశ్శాసన అనర్ఘ రక్త క్రీడము వేగముగా తెమ్ము మామా గాంధార సార్వభౌమ సురుచిర మణిమయ సింహాసనము వేగముగా తెప్పించుడు పుణ్యభాగి నదులారా కర్ణమహారాజును కైవాము కామించుడు నేని పండిత పరిషత్ మధ్యమున సస్తదా సహస్రదా ఈ కుల కలంక మహాభయంకరమును శాశ్వతంగా ప్రక్షాళన కావించదా